హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేరీస్ రూఫ్ గార్డెన్. మా తోటలో ఉన్న పండ్ల మొక్కలు లేకపోతే చెట్లు చూపిస్తాను. దీన్ని బర్గమాట్ అంటారు. దీనికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది మనం ఫుడ్లో వాడవచ్చు, అంటే వంటల్లో వాడవచ్చు, కానీ ఎక్కువ స్వీట్నెస్ ఉండదు అనమాట. కొంచెం ఒక టైప్ చేదు కూడా ఉంటుంది, కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట. దీంతో మన కొలెస్ట్రాల్ తగ్గుతుందంట అండ్ షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయంట. అంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట. ఇది చూస్తారా, ఇది పొమోగ్రానేట్ చిన్న మొక్క, కానీ ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. ఇంకా పెద్దగా లేదు, చిన్న పిందెలు ఉన్నాయి అనమాట. పొమోగ్రానేట్స్ అయితే మా తోట నిండా ఉన్నాయండి. ఇక్కడికి వస్తే మనకి వైట్ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అనమాట. ఇది వచ్చేసి చీకు ప్లాంట్, అంటే సపోటా. దాన్ని ప్రూన్ చేసి ఆకులు మొత్తం తీసేసాను. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఆకులు స్టార్ట్ అయినాయి. ఇటు సైడ్ వస్తే మనకి ఇంకా దీన్ని కలింకాయలు అంటారు చూడండి. ఆ మొక్క చాలా ముళ్ళు ఉంటాయి దీనికి. ఒక 2 కాయలు వచ్చినాయండి ఒకసారి, తర్వాత ఇంకేమో రావట్లే, మళ్ళీ ప్రూన్ చేయాలి. ఇక్కడికి వస్తే ఇది మనకి టేబుల్ ఆరెంజ్ లేకపోతే ఆర్నమెంటల్ ఆరెంజెస్ అంటారు. ఇది ఆల్రెడీ 4 కాయలు కోసాను, 4-5. ఇంకా చెట్టు నిండా చాలా కాయలు ఉన్నాయండి, పిందెలు కూడా బోల్డ్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఇటు సైడు చూపిస్తాను. ఇంకా ఇటు రండి, ఇక్కడ మనకి ఇంకా మొక్కలు ఉన్నాయి. ఇది ఫిగ్స్ ప్లాంట్ అనమాట. ఈ ఫిగ్ ట్రీకి బోల్డ్ అని కాయలు ఉన్నాయి. త్రూ అవుట్ ది ఇయర్ మనకి కాపు వస్తుంది ఇది. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి స్వీట్ లైమ్ అండి. ఫస్ట్ టైము మనకి పూత వచ్చింది, ఈసారి కాయలు వస్తున్నాయి. ఇది కస్టర్డ్ యాపిల్, మన ఏమంటారు, సీతాఫలం అనమాట. ఇది ఇంకో ఫిగ్ ట్రీ, ఇది ములక్కాయలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది యాపిల్ వేర్ ట్రీ అండి. ఇది ఇప్పుడు అంటే కాపు టైం కాదు కాబట్టి అట్లా ఉంది, తర్వాత బాగా పూత వస్తుంది. ఇది మనకి మల్బరీ ప్లాంట్ అండి. ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. దీన్నే రీసెంట్గా నేను ప్రూన్ చేశాను, బాగా మళ్ళీ పండ్లు స్టార్ట్ అయినాయి. అది అరటి మొక్క. ఇక్కడ వచ్చేసి మనకి నిమ్మకాయ చెట్టు అండి. పిందెలు ఉన్నాయి, చిన్న చిన్న పిందెలు. ఇది రెండో మన పొమోగ్రానేట్ చెట్టు అండి. దీనికి కూడా కాయలు ఉన్నాయి. ఇది వచ్చేసి రెండో మల్బరీ ట్రీ అండి. దీనికి మొత్తం చెట్టు నిండా చిన్న చెట్టే, కానీ ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. చిన్న చెట్టు అన్నాలో మొక్క అన్నాలో చూడండి, ఎన్ని కాయలు, చెట్టు నిండా కాయలే ఉన్నాయి. ఇది అసలు మెయిన్ పొమోగ్రానేట్ ట్రీ అనమాట. ఫస్ట్ మేము తెచ్చుకున్నది ఇది. దాని తర్వాత వాటికవే ఒక 7-8 పెరిగినాయి. ఇది వాటర్ యాపిల్ అండి. ఈ ఇయర్ తీసుకొచ్చాము. పూత అయితే ఏం రాలేదు దీనికి. ఇంకా మీరు చూడండి, చక్కటి అమరిల్లీస్, పీచ్ కలర్ అమరిల్లీస్, రెడ్ కూడా ఉన్నాయి మా దగ్గర. ఇంకా పూలు స్టార్ట్ అవ్వలేదు మాకు. ఇది వైట్ ఎడీనియం అండ్ పింక్ ఎడీనియం ఉన్నాయి చూడండి. బోల్డ్ అన్ని ఎడీనియమ్స్ ఉన్నాయి ఇక్కడ. మనకి పూల మొక్కలు కూడా ఉండేటట్టు చూసుకోవాలండి మన తోటలో. ఎందుకంటే న్యాచురల్గా పాలినేట్ అవ్వాలి మొక్కలు అంటే కనుక మనము ఫ్లవర్ ప్లాంట్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇది ఇంకో నాలుగోదా 5వ మొక్క అండి, పొమోగ్రానేట్. ఇది ములక్కాయలు. ఎన్ని ములక్కాయలు ఉన్నాయి చూడండి, అన్నీ కూడా చిన్న చిన్న టబ్స్లోనే పెరుగుతున్నాయి. ఇది 3వ మల్బరీ ట్రీ అండి. దీనికి కూడా పండ్లు మొన్న బాగా వచ్చాయి. నాకు సక్సెస్ఫుల్ అవ్వదు ఏంటంటే స్టార్ ఫ్రూట్ అండి. ఇంతవరకు కాయలు ఎన్నిసార్లు తెచ్చినా నా దగ్గర ఎందుకో నిలబడదు, చచ్చిపోతుంది. ఇది మామిడి మొక్క, దీనికి కూడా పూత రాలేదు. తెచ్చినప్పుడేం పూత ఉంటుందండి, మళ్ళీ తర్వాత పూత రాదు. ఈ రెండు మెయిన్. అయితే నాకు స్టార్ ఫ్రూట్ అస్సలు పెరగదండి మా తోటలో ఎందుకో. కానీ ఇది ఇంకో పొమోగ్రానేట్ అండి. ఎన్ని మీకు 5 పొమోగ్రానేట్, 5ో 6ో చూపించాను ఇప్పటికి. ఇది వాటర్ యాపిల్, పాత మొక్కే, కానీ దీనికి బాగా పూత వచ్చింది. ఎందుకో పూత రాలిపోయిందండి. మరి పిట్టలు కొట్టేసినాయో లేకపోతే ఏంటో నాకు తెలియదు. ఇది చెర్రీ ప్లాంట్, మీకు తెలిసిందే, మనకు ఆగస్ట్ వచ్చిందంటే చెర్రీ స్టార్ట్ అవుతాయి. ఇది గ్రీన్ అండ్ బ్లాక్ గ్రేప్స్ అండి. ఇది దీన్ని కూడా రీపాట్ చేశాను. ఈసారి కాపు రాదని అనుకుంటున్నాను. చామంతులు చూడండి, ఇంత ఎండలో కూడా ఎంత బాగా వస్తున్నాయి చామంతి పూలు. ఇదిగోండి, ఇక్కడికి వస్తే ఇదిగోండి క్యాబేజీలు కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. క్యాబేజీ పూలానే ఉన్నాయి కదా, ఎంత హెల్తీగా ఉన్నాయి. అండ్ ఇంకో మల్బరీ ట్రీ అండి. దీనికి కూడా బాగా కాయలు వస్తాయి. అండ్ ఇటు సైడ్ వస్తే మనకి ఇది రెడ్ ప్యాషన్ ఫ్రూట్ అండి. అదిగోండి, ఇప్పుడు కాయలు అయితే కాపు అయిపోయింది. బోల్డ్ అని కాయలు వచ్చినాయి. మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే కనుక బోల్డ్ అని కాయలు ఉన్నాయి. మనం వీటికి ఏంటంటే చిన్న చిన్న వాటిల్లో కూడా మనం పెంచుకోవచ్చండి ఫ్రూట్ ప్లాంట్స్. ఇది కూడా యాపిల్ బేర్, ఇంకో యాపిల్ బేర్ అనమాట. ఇప్పుడు కాపు టైం కాదు కాబట్టి ఏం పూత కూడా ఏం లేదు. ఇదిగోండి ఇంకో అమరిల్లీస్, ఇవన్నీ రోజెస్ కూడా ఉన్నాయి. మనకి చిన్న చిన్న పాట్స్లో కూడా మనం కంటైనర్స్లో చక్కగా పెంచుకోవచ్చండి. కాకపోతే వీటికి రెగ్యులర్గా మనం 15 డేస్కి ఒకసారి మంచి ఫర్టిలైజర్స్ ఇవ్వాలన్నమాట.
బోన్ మీల్ కానీ మస్టర్డ్ కేక్ పౌడర్ కానీ లేకపోతే వర్మీ కంపోస్ట్ కానీ ఇస్తూ ఉండాలి. ఇది చూడండి జామ మొక్క, ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఎందుకంటే దానికి బోల్డ్ అన్నిసార్లు పెద్ద పెద్ద కాయలు కోసానండి దీనికి. ఇది మనకు మళ్ళీ పూతొచ్చి కాయలు వచ్చేస్తున్నాయి. చూడండి మొక్క ఎంత చిన్నగా ఉంది చూసారు కదా. ఎప్పుడు కూడా మనము గ్రాఫ్టెడ్ ప్లాంట్ తెచ్చుకోవాలండి. మామూలు ప్లాంట్ తెచ్చుకుంటే అది భూమిలో వస్తే కానీ ఇట్లా పాట్స్లో రావాలంటే మాత్రం తప్పకుండా రిలయబుల్ నర్సరీస్లోనే తెచ్చుకోవాలండి మనము. ఇది ఇంకో పొమగ్రెనేట్ ట్రీ అనమాట, లేకపోతే మనకి కాపు రాదు. ఇది స్వీట్ ఆరెంజ్ అండి, ఇది ఇంకో క్యాబేజ్, పాలకూర, ఇది రెడ్ డ్రాగన్ ఫ్రూట్ అనమాట. దీన్ని కూడా రీపాట్ చేశాను. ఇది మంచి కొమ్మలు బాగా వచ్చినాయి చూడండి. ఇది మనకి పపాయ అండి, పపాయ 3 ఉన్నాయి నా దగ్గర. ఇది ఇంకో జామ మొక్క, చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. దీనికి ఎంత చిన్నగా ఉంది మొక్క చూసారు కదా, కానీ చెట్టు నిండా కాయలు ఉన్నాయి. మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అండి, లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వచ్చు అంటే మనము ఆనియన్ పీల్స్తో ఫర్టిలైజర్స్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇది కూడా ఒక ఫ్రూట్ మొక్క అండి, ఎర్రగా వస్తాయి, చాలా స్వీట్గా ఉంటాయి అనమాట. ఇది ఇంకో పపాయ. దాని ఏంటంటే మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇచ్చుకోవాలి. ఆనియన్ పీల్స్తో కానీ బనానా పీల్స్తో కానీ నానబెట్టడమే, అది 2-3 రోజులు మంచిగా కలుపుతూ ఉండి ఆ వాటర్ దీనికి పోస్తే చాలా బలం అనమాట. సో లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ బలమైన ఫర్టిలైజర్స్ ఇస్తే కనుక చిన్న మొక్కలు కూడా మనకి చక్కటి ఫ్రూట్స్ వస్తాయండి. ఇప్పుడు చూసారు కదా ఎన్ని మొక్కలు పెంచుతున్నాను నా తోటలో, ఎంత చిన్న ప్లేస్లో ఎన్ని కూరగాయలు పండ్లు పెంచుతున్నాను. ఎండాకాలంలో కూడా మనకి చక్కటి ఇదండి ఇట్లాంటి ఫ్రూట్స్ అవి వస్తున్నాయి అంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అండి, అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే పాట్స్లో లిమిటెడ్ స్పేస్ ఉంటుంది, దాంట్లోనే వాటికి బలం అందాలంటే మనము తప్పకుండా రెగ్యులర్గా వీటికి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలన్నమాట. గుప్పిడి వర్మీ కంపోస్ట్ ఇవ్వచ్చు, లేకపోతే న్యాచురల్గా మీరు ఇంట్లో కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న ఫర్టిలైజర్స్ కూడా ఇచ్చుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే పురుగు రాకుండా చూసుకోవాలి, చక్కగా రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఫ్రూట్ ప్లాంట్స్ చక్కగా పెంచుకోండి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకున్నారు? 6:30 in the morning అండి. ఎందుకంటే ఎండలో వస్తే చాలా ఎండగా ఉంటుందండి. వీడియో కూడా అసలు ఆ వెలుగుకి అసలు వీడియో కూడా సరిగ్గా రావట్లేదు. అందుకని 6:30కి వచ్చి ఇదిగోండి చెట్లకు నీళ్లు పెట్టేసి ఇప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట. మీరు కూడా తప్పకుండా ఉన్న లిమిటెడ్ స్పేస్ ఉంటే కనుక చిన్న చిన్న ఆకుకూరలు అవి పెట్టుకోండి. లేదు ప్లేస్ మంచిగా ఉందంటే చక్కగా ఇట్లా 100 రూపీస్ టబ్స్ కానీ అట్లాంటివి తెచ్చుకొని చక్కటి ఫర్టిలైజర్స్ ఇస్తే కనుక మనకి త్రూఅవుట్ ద ఇయర్ ఏదో ఒక ఫ్రూట్స్ మనకు వస్తూనే ఉంటాయి అన్నమాట. చక్కగా ఫ్లవర్స్ కూడా మన తోటలో ఉండేటట్టు చూసుకోవాలి, సో దట్ మనకి వెజిటేబుల్ ఫ్రూట్స్కి న్యాచురల్ పాలినేషన్ అవుతుందండి. ఓకే అండి, ఓపిక్గా నా వీడియో అంతా చూసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.